శివలింగంపై పాదం పెట్టిన ఆ భక్తుడెవరు? ఇది ఆచారాలను కాదు, ఆత్మను చూసిన శివభక్తి కథ. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఒక అరణ్యం. అక్కడ నివసించిన ఓ సాధారణ వేటగాడు తిన్నడు. వేదాలు తెలియవు, మంత్రాలు రావు, కాని హృదయం మాత్రం భక్తితో నిండిపోయింది. ఒకరోజు అడవిలో అతనికి ఓ శివలింగం కనిపించింది. నా దేవుడు ఆకలితో ఒంటరిగా ఉన్నాడు అని భావించాడు. అప్పుడే శివుడిని తన దేవుడిగా స్వీకరించాడు. ప్రతిరోజూ వేటకు వెళ్ళి రాత్రి స్వర్ణముఖీ నది నీటిని నోట్లో తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. తాను వేటాడిన ఉత్తమ మాంసాన్ని నైవేద్యంగా అర్పించేవాడు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఇది అపవిత్రం అనుకున్నారు. శివుణ్ణి వేడుకున్నాడు. అప్పుడే ఒక రాత్రి శివుడు పూజారి కలలో దర్శనమిచ్చి, రేపు దాక్కొని చూడు, నా నిజమైన భక్తుణ్ణి అన్నాడు. ఆ రాత్రి తిన్నడు వచ్చాడు. ఆ శివలింగం కుడికన్ను నుంచి రక్తం కారింది. తిన్నడు భయపడ్డాడు. ఔషధాలు వేశాడు. కాని రక్తం ఆగలేదు. అప్పుడతనొక్క నిర్ణయం తీసుకున్నాడు. కన్నుకి కన్ను. ఏ ఆలోచనా లేకుండా తన కుడికన్నును తీసి శివలింగానికి అర్పించాడు. క్షణాల్లో రక్తం ఆగిపోయింది. కాని వెంటనే ఎడమకన్ను నుంచి కూడా రక్తం. ఇప్పుడేం చెయ్యాలి? రెండో కన్ను తీస్తే లింగం కన్ను ఎక్కడుందో ఎలా తెలుసు? అందుకే శివలింగంపై తన పాదం పెట్టాడు. చివరి బలిదానానికి సిద్ధమయ్యాడు. అదే క్షణంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడిని ఆలింగనం చేసుకుని, నువ్విక కన్నప్ప అని మోక్షం ప్రసాదించాడు. ఆ పవిత్ర స్థలమే శ్రీకాళహస్తి. కన్నప్ప చేసిన ఆ పరమ బలిదానం జరిగిన కొండే కన్నప్పేశ్వర పర్వతం. ఈ కథ ఆచారం కాదు, భక్తి అంటే ప్రాణం పెట్టడం అని చెబుతుంది. ఈ మహాభక్తునికి గౌరవంగా కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పక రాయండి.